సార్, నా పేరు జగ్గల రమేష్. నేను నెల్లూరు రూరల్ మచిల్పాడు గ్రామంలో నివసిస్తున్నాను. నేను పని నిమిత్తం పొద్దున్నే 4 గంటలకు వెళ్తాను, సాయంత్రం ఇంటికి వస్తాను. మా వైపు పొద్దున్నే టీవీఎస్ షోరూమ్కి వెళ్ళి సాయంత్రం వరకు రాదు, సాయంత్రం వస్తుంది. అవన్నీ సోదరులు సార్. జగ్గల రమేష్, నాది మట్టిపాడు. మా ఇంట్లో దొంగతనం జరిగింది. తోమాట పెంచలే అనే వ్యక్తి, గురవయ్య అనే వ్యక్తి మా ఇంటి లోపల ఎవరు లేని సమయంలో చూసి తలుపులు తీసి ఇంట్లోపలికి వెళ్ళి 6 గ్రాముల ఉంగరం, 1 జత కమ్మలు, 7,000 చేసే గొలుసులు, 25,000 డబ్బులు, వుడ్ కటర్, నేను పని నిమిత్తం వాడుకునే మిషను, చెట్లు కోసే మిషను, ఇవన్నీ దొంగలించుకెళ్ళారు. ఇవి నేను సాయంత్రం వచ్చి చూసుకునేసరికి తలుపులు తీసుండడంతో విచారించి మా భార్య వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుని తర్వాత 28వ తేదీ గ్రామస్తులను విచారించగా ఫలాని వ్యక్తులు మీ ఇంట్లో ఇంటికి తీసుకెళ్లడం చూసుకోవాలని చెప్పారు. చెప్పిన తర్వాత అవి ఎక్కడున్నాయో తెలుసుకునే క్రమంలో సేవాజ్యోతి కాలనీ వెంకటయ్య దగ్గర ఉన్నట్టు తెలిసింది. ఆయన వెళ్ళి అడగగా ఫలాని తోమాట పెంచలయ్య, గురవయ్య తెచ్చి నా దగ్గర కొద్దిగా రొక్కం తీసుకుని వెళ్ళి నా దగ్గర పెట్టారు. 1500కు నాకు ఇచ్చేసి వెళ్ళారు అని చెప్పగా ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెళ్ళేసరికి ఊర్లో కొంతమంది చెప్పారు, పలానా దగ్గర టొమాటో పేకాట ఆడుతున్నాడు, అడవిలో ఉన్నాడు అని చెప్పగా పేకాట దగ్గరికి వెళ్ళి ఆయన తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ ఒప్పచెప్పడం జరిగింది. ఒప్పచెప్పిన రోజు నుండి ఈ రోజు వరకు ఆయన ఇంటి దగ్గరే తిరుగుతున్నాడు. మాకైతే ఎటువంటి న్యాయం జరగలేదు. పలుమార్లు మమ్మల్ని పిలిపించి పోలీస్ స్టేషన్కి ఇక్కడ పడిగాపులు కాపించి తిరిగి పంపిస్తున్నారు తప్ప అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎప్పుడు చూసినా మమ్మల్నే రమ్మంటున్నారు. అతనైతే మా ఇంటి దగ్గరే తిరుగుతున్నాడు. దొంగతనాలేం కొత్త కాదు, ఎందుకంటే ఇదివరకే మన దగ్గర 2 దొంగతనాలు చేశారు. మన దగ్గర అతను చాలా వరకు ఊళ్ళో చాలా దొంగతనాలు చేస్తున్నాడు. మద్యం అక్రమంగా అమ్మే పని కూడా అతను, మద్యం మీద చాలా కేసులు ఉన్నాయి. న్యాయం చేయకపోయిన తర్వాత పలుమార్లు స్టేషన్ కాడికి వచ్చి అడగగా కానిస్టేబుల్ సార్ వాళ్ళు మాకు సమాధానం చెప్పి పంపిస్తున్నారు. సార్, మేము ఒకసారి సిఐతో మాట్లాడాలి, సిఐ గారి దగ్గరికి పంపించండి సార్ అని అడగగా మాకు సిఐ గారు బిజీగా ఉన్నారు, సిఐ గారిని కలవడానికి లేదు అని తిప్పి వెనక పంపిస్తున్నారు తప్ప సార్ దాకా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు. దయచేసి సిఐ గారు మా యందు దయ ఉంచి ఈ కేసు తనిఖీ చేసి మా వస్తువులు మాకు అందజేయాల్సిందిగా తెలుపుతున్నాను. ఇలా లేనిచో మీడియా మిత్రుల ద్వారా నేను ఎస్పీ గారికి ఎంపీ పత్రం అందజేస్తానని తెలియజేసుకుంటున్నాను.